రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రత్యేక వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ కు తరలించారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతులెత్తుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం శాసనసభలో గొంతులు పడతా ఉన్నారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతులెత్తుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం రైట్. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నాకైతే దిగారు. అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నేతలైతే ధర్నాకు దిగారు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం తమ బిజినెస్ ను స్టార్ట్ చేసుకుంటూ స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ ప్రారంభించేసింది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కంటిన్యూగా నిరసన తెలిపారు. ఒక దశలో స్పీకర్ పోడియాన్ని కూడా చుట్టుముట్టారు. అదేవిధంగా స్పీకర్ ఆ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపుగా మూడు గంటలుగా వాళ్ళు నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా స్పీకర్ పదే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా వెళ్లి తమ సీట్లో కూర్చోండి అని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వినలేదు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ఏదంటే ఛాంబర్ ముందర బైఠాయించారు. అయితే బైఠాయిస్తే వెంటనే మార్షల్స్ అంతా కూడా చుట్టుముట్టారు. మార్షల్స్ వాళ్ళని ఆ ఛాంబర్ ముందు నుంచి తీసుకొని అసెంబ్లీ ఆవరణ బయటకు తీసుకొచ్చారు. అసెంబ్లీ ఆవరణలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ప్రస్తుతం తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలు తీసుకెళ్తున్నారు. మహిళా శాసనసభ్యులకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి ముగ్గురు కూడా సభలోనే బైఠాయించి వాళ్ళు సభలో నిరసన ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా తెలంగాణ భవన్ కు తీసుకెళ్లారు. మొత్తం సీఎం డౌన్ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు నినాదాలు కూడా చేశారు. ఉదయం నుంచి కూడా హైడ్రామా అయితే ప్రస్తుతం శాసనసభలో నడిచింది. నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగానే ఈ రోజు మొత్తం ఆందోళనకు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మలు దహనం చేయాలని నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్న క్రమం అయితే మనకు నాడు కనిపిస్తా ఉంది. క్షమాపణ చెప్పాలన్నప్పటికీ కూడా స్పీకర్ అయితే దాన్ని పక్కన పెట్టేశారు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపైన మాట్లాడితే మైక్ అవకాశం ఇస్తాం కానీ మీరు సబితా ఇంద్రారెడ్డి అంశాన్ని ఇస్తే మాత్రం మైక్ ఇవ్వనని ఆయన తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు మైక్ అయితే ఇవ్వలేదు. మైక్ ఇవ్వనందు నిరసనగా వాళ్ళతో కూడా ధర్నాకి కూర్చున్న పరిస్థితి మనకు కనిపించింది. నిన్నటి నుంచి కూడా ఈ అంశంపై అట్టుడుకుతుంది అసెంబ్లీ. నిన్న ద్రవ్య వినిమయ బిల్లు చర్చ జరుగుతున్న క్రమంలో కూడా కంటిన్యూగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించారు. మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద చర్చ లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుని శాసనసభను వాయిదా వేసింది. ఈ రోజు ఉదయం 10:05 సభ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటిన్యూగా ఆందోళన అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ ఆందోళనలు మాత్రం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే సీఎం ఛాంబర్ ముందు వాళ్ళు బైఠాయించడం, దాని తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని తెలంగాణ భవన్ తరలించడం జరిగింది. యామిని. రైట్, థ్యాంక్ యూ.